కరుడు ఆలోచనకర్త యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో ఈ 5వ రోజు ఉపవాస ప్రార్థన కూడికలో వచ్చిన సంఘ బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మనం ప్రతి శుక్రవారం కూడా పరమగీత ధ్యానాలు అనేవి ధ్యానం చేస్తున్నాం. ఈరోజు కూడా ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి పరమగీతం 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మనము 7 వచనాలు ధ్యానం చేస్తాం. ఈ దినమందు 8వ వచనాన్ని, ప్రారంభ వచనాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ ఉన్న ప్రతి వారు కూడా ఆ వాక్యాన్ని తెరిచి చూడాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి పరమగీతం 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడల బట్టి నీవు పొమ్ము, మంద కాపరల గొర్రాముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. చాలమ్మా, దయచేసి ఈ మాట అందరూ కూడా జాగ్రత్తగా మనం విందాం. అతి శ్రేష్టమైన పుస్తకం ఈ పరమగీతం. ఇందులో అనేకమైన సత్యాలు ఉన్నాయి. ఎందుకంటే నేటి క్రైస్తవ సంఘానికి సరిపడే మంచి విషయాలు, చాలా ఆధ్యాత్మిక విషయాలు, మనను బలపరిచే విషయాలు, పరలోకానికి సిద్ధపరిచే విషయాలు ఈ పరమగీతంలో చాలా ఉన్నాయి. కాబట్టి ఇందులో కనిపిస్తున్న ప్రియుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి సూచనగా ఉన్నాడు. ఇందులో కనిపిస్తున్న ప్రియురాలు సంఘానికి సూచనగా ఉంది. దయచేసి బాగా గమనించండి. అయితే ఈ రాత్రి నేను చెప్పే అంశం ఏమిటంటే, నారీమణి సుందరి నీకింకా తెలియదా అనే అంశం. నారీమణి సుందరి నీకింకా తెలియదా, చెప్పండి అని ఎవరు మాట్లాడుతున్నారంటే, ఇక్కడ ప్రియుడు మాట్లాడుతున్నాడు. కొన్ని వచనాలు ప్రియురాలు మాట్లాడే మాటలు ఉన్నాయి, కొన్ని వచనాలు ప్రియుడు మాట్లాడే మాటలు ఉన్నాయి. అయితే 8వ వచనాన్ని ఎవరు మాట్లాడుతున్నారు? ప్రియుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ పరమగీతంలో కనిపిస్తున్న ప్రియుడు ఎవరు? పరమగీతంలో కనిపిస్తున్న అది సొలొమోను. సొలొమోను అన్న మాటకు అర్థం ఏమిటంటే సమాధానకరుడు. అసలు సిసలైన సమాధానకరుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి సొలొమోను యేసు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నాడు. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ప్రియురాలు ఎవరు? షూలమతి. ఈ షూలమతి ఎవరికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. కాబట్టి ప్రియుడు రాగానే మనకు ఎవరు గుర్తు రావాలి? యేసు ప్రభుల వారు గుర్తు రావాలి. ప్రియురాలు అనే పదం రాగానే ఎవరు గుర్తు రావాలి? సంఘము మనకు గుర్తు రావాలి. అంటే దేవుడు సంఘాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, దేవుడు సంఘం పట్ల ఎంత మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడో. సంఘం అంటే నీవు నేను. కాబట్టి వాక్యం అంటుంది, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము ఇది అని చెప్పాడు. కాబట్టి ఈరోజు మనమందరము కూడా సంఘముగా ఉన్నామంటే మనందరినీ కూడా విడిపించడానికి, మనందరినీ కూడా విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఇది. హల్లెలూయా. అంటే ఒకప్పుడు మనమందరం కూడా జన్మ కర్మ పాపము కలిగిన వారిమి. కాబట్టి పాపము కలిగిన వారం కాబట్టి పాపానికి మూల పురుషుడు, పాపానికి మూల అధికారి ఎవరంటే సాతాను. కాబట్టి పాపం చేసిన ప్రతివాడు కూడా సాతాను సంబంధి. ఒకప్పుడు సాతాను సంబంధులుగా ఉండేవారిమి, ఒకప్పుడు సాతానికి సంబంధించేవారిగా జీవించేవారిమి. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు తన పరిశుద్ధ రక్తము చేత మనందరినీ కూడా సాతాను యొక్క బానిసత్వము నుండి, సాతాను యొక్క దాసత్వము నుండి మనందరినీ కూడా యేసు ప్రభు ఏం చేశాడంటే తన స్వరక్తం ఇచ్చి మనందరినీ కూడా ఆయన కొన్నాడు. కొని తన సంఘముగా చేసుకున్నాడు, కొని తన బిడ్డలుగా చేసుకున్నాడు, చేసుకొని తన యొక్క వధువ సంఘంగా తయారు చేసుకున్నాడు. కాబట్టి ఈ రాత్రి మనమందరం అర్థం చేసుకోవాలి, నేను క్రీస్తు రక్తం చేత కొనబడిన వ్యక్తిని. చెప్పండి,
హల్లెలూయా. కాబట్టి అందరూ జాగ్రత్తగా వినండి. ఈ 8వ వచనములో ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇక్కడ ప్రియుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైనా మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉంటే నీకు క్షేమం, నువ్వు ఇలా ఉంటే నీకు ఆశీర్వాదం, నువ్వు ఇలా ఉంటే నీ బ్రతుకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది, నువ్వు ఇలా జీవిస్తే నీ బ్రతుకు చాలా దీవెనకరంగా ఉంటుంది అని ప్రియుడు మాట్లాడినట్లుగా ఇక్కడ దేవుని వాక్యములో మాట్లాడుతూ ఉన్నాం. అందరూ జాగ్రత్తగా వినండి. అయితే ఆయన మాట్లాడిన మాట ఏమిటంటే, నారీమణి సుందరి నీకు తెలియకపోయినా, తర్వాత అంటాడు మందల అడుగు జాడలు బట్టి నీవు పొమ్ము, మంద యొక్క కాపరుల యొద్ద నీ మేక పిల్లలను మేపము అని చెప్పాడు. ఇవన్నీ ధ్యానం చేస్తే సుమారుగా మనకు 1 గంట కావాలి, కానీ అన్నీ ధ్యానం చేయొద్దు. ఆ వచనములు ఉండే 3 విషయాలు తెలుసుకొని నేను త్వరగా 8:30కే ముగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మొట్టమొదటిగా ఈ షూలమెత్తుని లేక ప్రియురాలను ప్రియుడు ఏమని పిలుస్తున్నాడు? నారీమణి. చెప్పండి, నారీమణి. ఈ నారీ అనే పదము మీరెక్కడైనా చదివారా? మీరెక్కడైనా విన్నారా? ఎక్కడ? ఆదికాండమా? చూడండి, ఆదికాండం, ఆదాము కాండం కాదు. ఒక ఆయన ఏ వాక్యం చెప్పావంటే, అది నిర్గమకాండం అంటే నిర్మలాకాండం అని చెప్పాడట ఆయన. ఏ కాండం? నిర్మలాకాండం. కాబట్టి అది ఏ కాండం? నిర్గమకాండమా, ఆదికాండమా, లేవియాకాండమా, సంఖ్యాకాండమా, ఏదని విపులంగా తెలుసుకోవాలి. కొంతమంది తెలియక ఏం చేస్తారంటే కొన్నిసార్లు తొందరపడి మాట్లాడేస్తుంటారు. చూడండి, నారి అనే పదము కనిపిస్తుంది ఆదికాండము 22వ అధ్యాయం, ఆదికాండము 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము 21, 22 చదువుకుందాం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుని నుండి తీయబడిన గనుక నారి అనబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మంచి చెడ్డ తెలివిచ్చే వచ్చే ఫలములో ఏమన్నాడు? తినొద్దని చెప్పాడు. అప్పుడు ముందు ఎవరు తిన్నారు? అవ్వ తిన్నది ఫస్ట్. తిన్న తర్వాత ఆదాము దగ్గర తెచ్చిందట. ఆదాము దగ్గర తెచ్చి ఇదిగో ఈ పండు తినంటే అప్పుడు ఆదాము అన్నాడట, ఆ పండు తింటే చచ్చిపోతాం కదా, ఆ పండు ఎందుకు తినమంటాను అడిగాడట. నేను తిన్నాను కాబట్టి నేను చచ్చిపోతాను, ఇంకా నీలో చాలా ఎముకలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక ఎముక తీసి దేవుడు మరొక స్త్రీని చేస్తాడు. అప్పుడు ఆవిడ నీవు చక్కగా చిలక గోరింకలాగా సంతోషంగా ఉంటారు, బీచ్లో తిరుగుతారు, ఆ విహారయాత్రలకు వెళ్తారు, అందుకే ఈ పండు తిన్నంటావా అనేసరికి అవ్వ అనేసరికి ఆదాము అనుకుండట, నువ్వు నా బుర్ర తినడం కంటే నేను పండు తినడమే కరెక్ట్ అనుకుంటాట. నువ్వు నా బుర్ర తినడం కంటే నేను పండు తినడమే కరెక్ట్ అనుకొని ఆ పండును ఆదాము కూడా తినేస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎముకను తీసి స్త్రీగా చేసి ఆదాము దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆదాము అంటున్నాడు, నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరు నుండి తీయబడిన కాబట్టి నారి అనబడను. నారి అనగా స్త్రీ అని దాని అర్థం. నారి అనగా మీకు పదం బాగా గుర్తుంటుంది, నారి నారి నడుమ మురారి. చూసారా ఎంత పకాలు నవ్వారో? ఆ పదాలు మనకు బాగా గుర్తొస్తాయి. కాబట్టి ఇక్కడ నారి అంటే అర్థం ఏంటి? స్త్రీ అంటే నారి నారి నడుమ మొరారంటే ఇద్దరు స్త్రీల మధ్యలో పురుషుడు ఉన్నాడు అని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నారి అంటే ఎవరు?
మీకు అర్థమని చెప్పారండి, మీకు బాగా తెలిసిపోద్దా? చెప్పండి. నారి అంటే ఎవరు? స్త్రీ. కాబట్టి ఆదాం అంటున్నాడు, ఈమె ఎవరో కాదు, నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుని నుండి తీయబడిన గనుక నారి అనబడెను అని చెప్పాడు. అయితే ఇక్కడ చూడండి, ఈ షూలమతిని, ఈ వధువ సంఘాన్ని ఇక్కడ ఏమని పిలుస్తున్నాడంటే నారీమణి అని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? నారీమణి. మణి అనేది చూస్తే చాలా విలువైనది. మణులు, మాణిక్యాలు, వైఢూర్యాలు, కెంపు, రత్నాలు అనేవి చాలా విలువైనవి, చాలా ఖరీదైనవి. కాబట్టి అదే రీతిగా నేడు క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన సంఘమును దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే నారీమణి. అంటే నీవు చాలా విలువ కలిగిన వ్యక్తివి, నేను చాలా విలువ కలిగిన వ్యక్తిని, మనం చాలా విలువ కలిగిన వ్యక్తిని. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే ఒక చక్కని మాట అంటున్నాడు పౌలు. త్వరగా మనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఈ 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ పౌలు అంటున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. చెప్పండి, విలువ పెట్టి కొనబడిన వారు అంటే దేన్ని పెట్టి దేవుడు కొన్నాడు? చెప్పాలి. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. చూడండి, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం మనం చదువుదాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును నా అధ్యక్షుడిగా ఉంచును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు దేనిచ్చి మనల్ని కొన్నాడు? తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆ రక్తము చాలా విలువైనది, ఆ రక్తం చాలా అమూల్యమైనది, ఆ రక్తం చాలా నిర్దోషమైనది, ఆ రక్తం నిష్కలంకమైనది. అటువంటి చాలా శ్రేష్టమైన రక్తముతో ప్రభు మనల్ని కొన్నాడు. కాబట్టి ఆయన రక్తానికి ఎంత విలువ ఉందో ఈరోజు అంత విలువ మనకుంది. కొన్నిసార్లు మన విలువ మనకు తెలియదు. ఎందుకంటే గిద్యోను అనే వ్యక్తి గాను చోటున గోధుమలను దొల్లగొట్టుకున్న సమయంలో దూత వచ్చి పరాక్రమము గల బలార్జుడా అని దూత పిలుస్తుంది. ఏమని అంటే నీలో ఏముంది? నీలో పరాక్రమం ఉంది, నీలో బలము ఉంది, నీలో ప్రభావం ఉంది. కానీ ఆ సంగతి నీకు తెలీదు. నీలో బలము నువ్వు గుర్తించలేదు, నీలో ఉన్న ప్రభావం నువ్వు గుర్తించలేదు. ఎవరో మిథ్యానీలకి భయపడిపోయి ఆ గాను చెట్టిన గోధుమలు దుల్లగొట్టుకుంటున్నావు. నీవు వెళితే ఆ శత్రువులతో యుద్ధం చేయగలవు, చేసే సమర్థత నీకుంది, చేసే బలము నీకుంది, శత్రువును జయించగల సామర్థ్యం నీలో ఉంది, శత్రువును జయించగల శక్తి నీలో ఉంది అని దూత చెప్పినప్పుడు తన బలం తను గ్రహించగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు సామాన్య మానవుడి కాదు, నువ్వు సామాన్య వ్యక్తివి కాదు. దేవుడు తన ప్రశస్తమైన రక్తం చేత నిన్ను కొన్నాడు. కాబట్టి నువ్వు చాలా విలువైన వాడివి, నువ్వు చాలా విలువైన దానివి, నువ్వు చాలా విలువైన వారివి. హల్లెలూయా. కాబట్టి యేసయ్య రక్తం చేత మనల్ని కొన్నాడు. కాబట్టి మనం ఎవరిమి? చాలా విలువైన వారిమి. కాబట్టి ఇక్కడ నారీమణి అని దేవుడు ఎందుకు పిలుస్తున్నాడంటే ఆ మాటను బట్టి మనకేం అర్థం అవ్వాలంటే మనం చాలా విలువైన వారం కాబట్టి ప్రత్యేకింపబడిన జనాంగము అని దాని అర్థం. చెప్పండి, అందరూ చెప్పండి. మనం ఎవరిమి? ప్రత్యేకింపబడిన జనాంగము. చెప్పాలి. చిన్న చిన్న వాటికి మనం లోబడిపోయి చిన్న చిన్న వాటికి ఆశపడి ఆ డీజే రాగానే మనం డ్యాన్స్ చేసేసి వాళ్ళ రాగానే వాళ్ళతో మనం కలిసిపోయి ఆ ప్రభావాన్ని, ఆ మహిమను ఈరోజు మనం ఏం చేస్తున్నాం? పోగొట్టుకుంటున్నాం. అమ్మా, అర్థమైందా? నీలో పరిశుద్ధాత్మ ఉంది, నీలో మహిమ ఉంది, నీలో ప్రభావం ఉంది, నీలో శక్తి ఉంది. నువ్వు శాసిస్తే దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. అటువంటి గొప్ప శక్తి, సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం ఎవరిమి?
నారీమణి అని దేవుడు ఎందుకు పిలుస్తున్నాడంటే నీవు ప్రత్యేకమైన జనాంగానికి సంబంధించిన వ్యక్తివి, నువ్వు మామూలు వ్యక్తివి కాదు, నువ్వు పాపివి కాదు, నువ్వు నిర్దోషివి, నువ్వు నిష్కల్మషుడివి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు చెప్పిన మాట ఏమిటంటే మనం ఎవరిమి చెప్పాలి, మనం ప్రత్యేకింపబడిన జనాంగం. అందుకే చూడండి, ఒక మాట చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనం. ఆ సమరయ స్త్రీ, యూదుడైన నీవు సమరయ స్త్రీనైన నన్ను ఆ దాహమునికిమ్మని ఎలాగడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ప్రియులారా, బాగా గమనించండి. ఈ యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే ఇక్కడ సమరయ స్త్రీ యేసు ప్రభుల వారితో చెప్తూ ఉంది. ఎందుకంటే మేమిచ్చే నీళ్లు మీరు త్రాగరు, మేము సమరయులము, మీరు యూదులు. సమరయులంటే సంకర జాతి ప్రజలు అనేది దాని అర్థం. సమరయులంటే సంకర జాతి ప్రజలు అంటే యూదులు ఏమంటే అన్యజనులతో సంబంధం పెట్టుకున్నప్పుడు వారికి పుట్టిన వారినే సమరయులు అంటారు. సమరయులు అనే మాటకి అర్థం ఏమిటంటే సంకర జాతి ప్రజలు అనేది దాని అర్థం. కాబట్టి నీచంగా చూచేవారు, వారిని ఎవరు వివాహం చేసుకునేవారు కాదు, వారితో ఎవరు స్నేహం చేసేవారు కాదు, వారు ఇచ్చే నీళ్లు ఎవరు తాగేవారు కాదు, వారు పెట్టే భోజనం ఎవరు చేసేవారు కాదు. ఎందుకంటే వారు నీచమైన జనాంగమని, సంకర జాతి ప్రజలని ఆనాడు కాలంలో వారిని ప్రత్యేకించారు. అయితే ఆమె అంటుంది, యేసయ్యా మీరెవరో తెలుసా? మీరు యూదులు, మీరు యూదులంటే ప్రత్యేకింపబడిన జనాంగం. హల్లెలూయా. అక్షర సంబంధమైన యూదులు యెరూషలేములో ఉన్నారు, ఆత్మ సంబంధమైన యూదులు ఈరోజు మనమే. ఎందుకంటే యూదులంటే యూదా అనే మాటకు స్తుతించేవారని అర్థం. ఈరోజు స్తుతించేవారు మనమే, ప్రార్థించేవారు మనమే, ఆరాధించేవారు మనమే, కొనియాడేవారు మనమే, దేవుని మహింపరచేవారు మనమే. ఆత్మ సంబంధమైన యూదులు మనమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నారీమణి అని పిలవడానికి కారణం ఏమిటంటే ప్రత్యేకింపబడిన జనాంగం. చెప్పండి, మనం ప్రత్యేకింపబడిన జనాంగం. మనలో ఒక ప్రత్యేకత ఉంది, మనలో ఒక మహిమ ఉంది, మనలో ఒక ప్రభావం ఉంది, మనలో ఒక శక్తి ఉంది. మనం ఒక మాట శాసిస్తే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మనం ఒక్కొక్కరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది. మనం ఒక మాట సెలవిస్తే ఆ మాట నెరవేరు తీరుతూ ఉంది. అంత ప్రత్యేకమైన జనాంగం మనము. హల్లెలూయా. కాబట్టి చిన్న చిన్న వాటికి ఆశపడి, తుచ్చమైన వాటికి ఆశపడి, లోక సంబంధమైన కోరికలకి ఆశపడి నీలో ఉన్న ప్రభావము, నీలో ఉన్న మహిమ, నీలో ఉన్న పరిశుద్ధత, నీలో ఉన్న పవిత్రత ఎప్పుడు కూడా నీవు పోగొట్టుకోకు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు నారీమణి అని ఎందుకు సంఘాన్ని పిలుస్తున్నాడంటే నువ్వు ఎవరు అంటే ప్రత్యేకింపబడిన జనాంగము. కాబట్టి లోకానికి నువ్వు ప్రత్యేకింపబడిన వ్యక్తివి. లోకం వేరు, లోకంలో ఉండే మనుషులు వేరు, లోకంలో ఉండే పద్ధతులు వేరు, లోకంలో ఉండే ఆచారాలు వేరు, లోకంలో ఉండే కార్యాలు వేరు. కానీ సంఘం అంటే లోకంలో ప్రత్యేకింపబడిన జనాంగం. దేవుని మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నెహ్రూ గారు ఏమన్నారు తెలుసా? క్రైస్తవులంటే నిద్రించే సింహాలు. చెప్పండి, నిద్రించే సింహాలు. అంటే సింహాలు ఎలాంటివి? సింహాలు అంటే చాలా భయంకరమైనవి. కాబట్టి వాటితో ఎవరైనా యుద్ధానికి వెళ్తే, వాటితో ఎవరైనా పెట్టుకుంటే ఏమవుతారు? వారు ఏమండి నష్టపోతారు. కాబట్టి అటువంటి మాట చెప్పారు. కాబట్టి దేవుని ప్రజలైన మనము ఎవరమంటే ప్రత్యేకింపబడిన జనాంగం. కాబట్టి ఆ ప్రత్యేకత, ఆ మహిమ, ఆ ప్రభావము, ఆ ప్రతిష్టత, ఆ ప్రభావము మనలో ఉండాలి. కంటే మనలో మనం జాగ్రత్తగా ఏం చేయాలి? కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయం లేదు. కాబట్టి త్వరగా మనం ముందుకు వెళ్దాం. రెండవది ఏమంటున్నాడంటే సుందరి అని పిలుస్తున్నాడు. ఎవరైనా ఏమంటే ప్రియుడు పిలుస్తున్నాడు, ప్రియురాలు ఏమంటున్నాడు? సుందరి. సుందరి అంటే అందమైన దాన, లేక అందం కలిగిన వ్యక్తి అనేది అర్థం. అయితే యేసయ్యకి ఈ బాహ్య సంబంధమైన అందం అక్కర్లేదు, కానీ ఆయన కావాల్సింది ఏమిటంటే పరిశుద్ధత. చెప్పండి,
లేవియాకాండం 11వ అధ్యాయము 45వ వచనాన్ని త్వరగా మనం చదువుకుందాం. లేవియాకాండం 11వ అధ్యాయం 5వ వచనం. త్వరగా 11వ అధ్యాయం 45వ వచనం. 11వ అధ్యాయం 45వ వచనం. త్వరగా. నేను మీకు దేవుడిన ఇండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులు కావలను. పిల్లరా, ఈ లేవియాకాండము 11వ అధ్యాయము 45వ వచనం మనం చూస్తే ఇక్కడ దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? నేను పరిశుద్ధులైన దేవుణ్ణి కాబట్టి నా ప్రజలైన మీరు, నా బిడ్డలైన మీరు, నా జనాంగమైన మీరు కూడా ఏముండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. అందుకే పరిశుద్ధత కోసం రోమాపత్రికలో పౌలు ఒక మాట చెప్తున్నాడు. చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుందాం. అందరూ తీయాలి. రోమాపత్రిక 6వ అధ్యాయము 22వ వచనం. త్వరగా. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటియే మీకు ఫలము. చూడండి, పరిశుద్ధత అనేది ఎవరు కోరుకుంటారో, పరిశుద్ధత కావాలి అని ఎవరు అనుకుంటారో వారు పాపానికి దూరంగా ఉండాలి. లోకమంతా పాపం నిండిపోయింది. లోకమంతా పాపం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా పాపమే, ఎక్కడికి వెళ్ళినా పాపమే, ఏ దేశం వెళ్ళినా పాపమే, ఏ రాష్ట్రం వెళ్ళినా పాపమే, ఏ గ్రామం వెళ్ళినా పాపమే. మొత్తం లోకమంతా పాపముతో నిండిపోయింది. అయితే అలాంటి పరిస్థితుల్లో ఎవరైతే పాపానికి దూరంగా ఉంటారో వారు ఏమవుతారంటే పరిశుద్ధత కలిగి ఉంటారు. హల్లెలూయా. కాబట్టి దేవునికి అతి ఇష్టమైనది, దేవునికి అతి మంచిది, దేవునికి నచ్చినది ఏమిటంటే పరిశుద్ధత. ఎందుకంటే మన దేవుడు ఎవరైనా ఆయన కూడా పరిశుద్ధుడే. నాలో పాపమున్నదని ఎవరైనా మీరు నేరస్థాపన చేయగలరా? ఎవరైనా రుజుపించగలరా? ఎవరైనా నా వైపు ఏలెత్తి చూపించగలరా అని దేవుడు ప్రపంచానికే సవాలు చేశాడు. ఎందుకంటే పాపం ఉన్నదని ఎవరైనా చూపించగలని దేవుడు సవాలు చేశాడంటే ఆయన ఎవరైనా పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన బిడ్డలమైన మనము కూడా ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు? పరిశుద్ధత కలిగి ఉండాలి అని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధత మనం కాపాడుకోవాలంటే ప్రతిరోజు దేవుని సన్నిధికి మనం రావాలి, వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఎక్కడైతే పాపం కనబడుతుందో, ఎక్కడైతే పాపం జరుగుతుందో ఆ పాపం ఉండే ఛాయల దగ్గరికి, ఆ పాపం ఉండే స్థలం దగ్గరికి మనం వెళ్ళకూడదు. మనకెంత రాబడి వచ్చినా, మనకెంత లాభమున్నా ఆ స్థలానికి వెళితే నేను పాపములో పడిపోతాను అని నీకు తెలుసు. ఎందుకంటే ఆ జ్ఞానం నీకు ఇచ్చాడు, ఆ తెలివి నీకు ఇచ్చాడు, ఆ మేధశక్తి నీకు ఇచ్చాడు, తప్పించుకునే సులువు నీకు ఇచ్చాడు, అటువంటి జ్ఞానం నీకు ఇచ్చాడు. కాబట్టి ఆ జ్ఞానం చేత నువ్వేం చేయాలంటే ఎక్కడైతే పాపం ఎదురవుతుందో ఆ స్థలం నుంచి నిన్ను నువ్వు ఏం చేయాలి? తప్పించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన అన్నాడట, నేను మందు త్రాగడం దేవునికి ఇష్టం లేకపోతే నేను చేత్తో బాటిల్ పట్టుకున్నప్పుడు యేసయ్య వచ్చి ఆ బాటిల్ బయటికి ఇసిరివచ్చు కదా అన్నాడట. ఈయన మందు తాగడం ఇష్టం లేకపోతే ఎవరికి? దేవునికి ఇష్టం లేకపోతే ఈయన చేతిలో ఉన్న బాటిల్ తీసి దూరంగా ఇసిరేయాలట. ఎవరు? దేవుడికి. ఆయనకేం కర్మ? నీ దగ్గరికి వచ్చి నీ చేతిలో బాటిల్ తీసి ఇసిరడానికి ఆయన అంత కర్మ ఆయనకి? ఆయన చెప్తాడు అంతే, అది పాపం, అక్కడికి వెళ్ళకు, నష్టపోతావు. ఇది మంచిది, ఈ మార్గంలో నీకు జీవము కలుగుతుంది, ఈ పని చేయకు, నీ జీవితం నష్టపోతావు అని చెప్తాడు మాత్రమే. చేయడమో చేయకూడదు అది నీలో ఉంది. నరకానికి వెళ్తావో పరలోకానికి వెళ్తావో అది నీ చేతిలో ఉంది. దేవుడు ఆల్రెడీ చెప్పేస్తాడు, నా మార్గంలో జీవిస్తే, నా మార్గంలో నడుచుకుంటే, నా మార్గంలో నడిచి వస్తే నువ్వు నా దగ్గరికి వస్తావు. నీకు ఇష్టమైన మార్గంలోకి వెళితే నరకాన పోతావు సుమ అని చెప్పి దేవుడు చెప్పవలసినవన్నీ కూడా దేవుడు చెప్పేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రెండవది దేవుడు కోరుకున్నది ఏమిటంటే పరిశుద్ధత. మూడవది ఏమిటంటే మందల అడుగు జాడల బట్టి నీవు పొమ్ము. మంద అనలేదు కానీ మందల అని చెప్పాడు. పరిశుద్ధ గ్రంథములో 2 మందలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన గ్రంథంలో ఒక మంద ఉంది, అది ఇశ్రాయేలు సంఘము. చెప్పండి. మంద అంటే సంఘం అని అర్థం.
ఎందుకంటే మందను సంఘానికి ఎందుకు పోల్చారంటే, మంద అనేది సమూహంగా ఉంటుంది, మంద అనేది కాపరిని వెంబడిస్తుంది, మంద అనేది కాపరి ఎక్కడ ఉండమంటే మంద అక్కడ ఉంటుంది. కాబట్టి అందుకే సంఘానికి పెట్టిన పేరేమిటంటే మంద. కాబట్టి మందలు అన్నాడు. మందలు అంటే బహువచనం. 2 మందలు ఉన్నాయి బైబిల్లో. ఒకటి ఇశ్రాయేలు సంఘము, అంటే పాత నిబంధనలు ఉండే మంద ఏమిటి? ఇశ్రాయేలు సంఘము. క్రొత్త నిబంధనలు ఉండే మంద ఏమిటంటే అపోస్తుల సంఘము. చెప్పండి. ఈ 2 మందలు కూడా అవి ఎలాగైతే నడుచుకున్నాయో అదే మార్గంలో మనల్ని కూడా దేవుడు నడమంటున్నాడు. ఎలా నడుచుకున్నాయో కావాలంటే ఒకసారి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. త్వరగా ముగించేద్దాం. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెత్తెదము. హల్లెలూయా. కాబట్టి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని 2వ వచనాన్ని చూస్తే అక్కడ బైబిల్లో రాయబడి ఉంది, ఇంత గొప్ప సాక్ష్య సమూహము. ఏంటి ఆ సమూహము? పాత నిబంధనలు ఉండే సంఘము. ఏమిటి ఆ సమూహము? క్రొత్త నిబంధనలు ఉండే అపోస్తుల సంఘము. ఈ 2 కలిపితే ఏమన్నారంటే సమూహము. ఈ సాక్షి సమూహము ఏమైందంటే యేసు వైపు చూచుచు తమ విశ్వాసపు జీవితంలో ఏమంటే పోరాటములు ముందుకు నడుస్తూ పరలోకానికి చేరుకున్నారు. హల్లెలూయా. కాబట్టి వారు ఆ విధంగా జీవించడానికి, వారు ఆ విధంగా బ్రతకడానికి ఎలా బ్రతికారు, ఎలా జీవించారు అంటే యేసు వైపు చూచారు. చెప్పండి. 3వది, ఆ మందలో అడుగుజాడలో వెళ్ళాలి అంటే అర్థం ఏంటంటే, ఆ మందల అడుగుజాడలో మనం వెళ్ళాలి అంటే అర్థం ఏంటంటే యేసు వైపు చూచుట అని దాని అర్థం. చెప్పండి. చెప్పాలి, అందరూ చెప్పాలి. యేసు వైపు చూచుట. క్రైస్తవం అంటే చాలా ఇరుకైన మార్గం. క్రైస్తవం అంటే శ్రమలతో కూడిన మార్గం. క్రైస్తవం అంటే మనకు దండలేసేది కాదు. క్రైస్తవం అంటే మనకి సన్మానం చేసేది కాదు. క్రైస్తవం అంటే మనం పొగిడేది కాదు. కాబట్టి అడుగడుగున మనందరికీ కూడా అనేకమైన నష్టాలు, అడుగడుగున మనకు శ్రమలు, అడుగడుగున మనకి నిందలు, అడుగడుగున మనకు అనేకమైన ప్రమాదాలు ఎదురవుతూ ఉంటాయి. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు తప్పిపోకుండా, జారిపోకుండా, పడిపోకుండా, నిలిచిపోకుండా, ఆగిపోకుండా ఉండాలంటే ఎవరైపు చూడాలి? యేసు వైపు చూడాలి. హల్లెలూయా. అందుకే ఒక దైవజనుడు అన్నాడు, నీతికి నిందలు ఎక్కువ, భక్తికి బాధలు ఎక్కువ. ఏమన్నాడైనా? అంటాం మనం, అలా అంటాం, కానీ సమయస్తుడికి మనమే నిలబడలేము. ఆ సమయస్తుడికి మనమే దేవుని కొరకు నిలబడలేకపోతున్నాం. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు 3వది ఆయన అంటున్నాడు, నీ విశ్వాస జీవితంలో, నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీ ప్రయాణం ఆగిపోకుండా ఉండాలంటే మనం ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. చూడండి, యేసు వైపు చూస్తే ఏం జరుగుతుందో ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. లూకా సువార్త 8వ అధ్యాయము, త్వరగా లూకా సువార్త 8వ అధ్యాయము 41-42 చదువుకుందాం. ఈ మాట చదువు ముగించేద్దాం. ఇదిగో సమాజ మందిరపు అధికారి ఆయన యాయిరు అను ఒకడు వచ్చి యేసు పాదముల యొద్ద పడి, ఇంచుమించు 12 ఏళ్ల ఈడు గల సావ సిద్ధముగా ఉండెను గనుక ఇంటికి రమ్మని. హల్లెలూయా. అందరూ జాగ్రత్త వినండి. ఈ లూకా సువార్త 8వ అధ్యాయము 41-42 చూస్తే యాయిరు అనే వ్యక్తి వచ్చాడు, సమాజ మందిరపు అధికారి. ఆ యాయిరు వచ్చి ఎందుకు వచ్చాడంటే తన కుమార్తె చావ సిద్ధంగా ఉందట, అంటే కొర ప్రాణంతో ఉందట. ఆ కుమార్తె ఎవరు? యాయిరు కుమార్తె ఎలా ఉంది? కొర ప్రాణంతో ఉంది. అంటే ఇక కాసేపటికి ఆ ప్రాణం పోతుంది. అటువంటి చావు బ్రతుకుల్లో యాయిరు తన కుమార్తెను బ్రతికించుకోవడానికి ఎక్కడికి వచ్చాడంటే యేసు దగ్గరికి వచ్చాడు. అంటే యేసు దగ్గర రావడం అంటే యేసు వైపు చూచాడు. తన కుమార్తె చావు బ్రతుకులో ఉండేటప్పుడు ఎవరి వైపు చూశాడు? యేసు వైపు చూశాడు. ఎందుకంటే యేసయ్య ఆయన సమస్తము చేయగల సమర్థుడు.
జీవ మరణాలకి అతీతుడు. ఆయన అనుకుంటే ఏదైనా చేయగలడు. మరణాన్ని జీవంగా మార్చగలడు, జీవాన్ని మరణంగా మార్చగలడు. అంత గొప్ప సమర్థుడు యేసు క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. ఆ బిగ్గరగా చప్పట్లు కొడదాం ఆయనకి. గ్లోరీ, హల్లెలూయా, 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 ఆమేన్. కాబట్టి రాత్రి 3 విషయాలు ప్రభు మనకు నేర్పించాడు. కాబట్టి నారీమణి అని ఎందుకు పిలిచాడంటే, నువ్వు విలువ పెట్టి కొనబడిన వ్యక్తివి కాబట్టి ఈ లోకంలో ఎలా ఉండాలంటే ప్రత్యేకింపబడిన జనంగా నీవు ఉండాలి అని దేవుని ఉద్దేశం. కాబట్టి నీ మీద దేవునికి ఒక ప్రత్యేకత ఉంది, ఒక ప్రణాళిక ఉంది. లోకంతో మనం కలిసిపోకూడదు, ప్రజలతో మనం కలిసిపోకూడదు. మనం ప్రత్యేకింపబడిన వారిని, మన పద్ధతులు వేరు, మన జీవిత విధానం వేరు, మన జీవిత బ్రతుకు వేరు. కాబట్టి మనం ప్రత్యేకింపబడిన వారు కాబట్టి మనం ప్రత్యేకంగా జీవించాలి. ఇప్పుడు ఎవరు మనము? ప్రత్యేకింపబడిన జనాంగం ఒకటి. రెండవది సుందరి అని ఎందుకు అన్నాడంటే, రెండవది మనము పరిశుద్ధత కలిగి ఉండాలని. మూడవది మందల అడుగుజాడలు బట్టి పొమ్ము అని ఎందుకు అన్నాడంటే, పాత నిబంధనలు ఇశ్రాయేలు సంఘం, కొత్త నిబంధనలు అపోస్తుల సంఘం, ఇదంతా గొప్ప సాక్షి సమూహము ఎలా జీవించారంటే యేసు వైపు చూచి వారి జీవితాన్ని ముందుకు సాగింపచేశారు. అదే రీతిగా ఈ లోకములో బ్రతికినంత కాలము, క్రీస్తు వచ్చినంత కాలము, కష్టకాలంలో, బాధ సమయంలో, కన్నీటి సమయంలో, వేదన కాలంలో, దుఃఖ సమయంలో, అప్పుల కాలంలో, అన్ని సమయంలో కూడా మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలంటే మనందరం కూడా మనం ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. హల్లెలూయా. కాబట్టి 3 విషయాలతో ప్రభు మనతో మాట్లాడాడు. ఆ రీతిగా మళ్ళీ మనము ప్రభు దగ్గర సమర్పణ చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ రాత్రి ప్రార్థన మనం ముగించుకుందాం. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. దేవుడి రాత్రి వధువ సంఘమైన నీవు, ప్రియురాలమైన నీవు, ప్రియుడైన యేసు ప్రభుల వారు ఎలా ఉండాలో అని చెప్పారు. అలా ఉంటే ఆయనకు నచ్చుతుంది. అలా ఉంటే నిన్ను ఆశీర్వదిస్తాడు. అలా ఉంటే నేను దీవిస్తాడు. ఒకటి, ప్రత్యేకింపబడిన జనంగా నీవు ఉండాలి. రెండవది, పరిశుద్ధత కలిగి ఉండాలి. మూడవది, ఏ పరిస్థితుల్లోనైనా యేసు వైపే చూడాలి. అటువంటి శ్రేష్టమైన విషయాలతో ప్రభు మనం మాట్లాడాలి. కాబట్టి 2 చేతులు పైకెత్తి ప్రభు దగ్గర ఆడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడైన మా తండ్రి, నీ ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రభా నీ పాదాల స్తోత్రాలు. కనికర స్వరూపుడ, కృపగల తండ్రి, ఈ రాత్రి చెప్పిన ప్రతి మాట ప్రతి వారి హృదయంలో ఫలించడానికి మీరు కృప చూపించమని ఎంతోమంది కొరకు ప్రార్థించాం తండ్రి. ప్రార్థించిన విజ్ఞాపనలు మీరు ఆలకించిన దేవుడు. ఎవరి కొరతలో ఉన్నారు, ఎవరు ప్రమాదములో ఉన్నారు, ఎవరు అవసరతలో ఉన్నారు, ఎవరు రోగములో ఉన్నారు, ఎవరి కష్టములో ఉన్నారు, ఎవరు కన్నీళ్ళలో ఉన్నారు, ఎరిగిన దేవుడు అయ్యా, ఈ రాత్రి వారి విషయంలో మీరు కార్యం జరిగించండి స్వామి. ఈ రాత్రి వారి విషయంలో మీరు కార్యం చేయండి ప్రభువా. ఎవరు అప్పుల్లో సతమతం అవుతున్నారో, ఎవరు సమస్యలో సతమతం అవుతున్నారో, ఎవరి ఇబ్బందుల్లో అసతమతం అవుతున్నారో, ఎవరు సంతోషం లేకుండా జీవిస్తున్నారో, ఎవరైతే జీవితం మీద విరక్తి అయి జీవిస్తున్నారో, అంటే వారందరినీ దర్శించు నాయన. అలాంటి వారందరినీ దర్శించు నాయన. ఈ రాత్రి బిడ్డలకు సహాయం చేయను ఆయన. సహాయం చేయగల దేవుడు అయ్యా, మీరే కార్యం జరిగించమని, మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని, ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. యేసు రక్తమే జయం.